నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి. జనసేన రోజు రోజుకి ఊపందుకుంటున్నట్టు అనిపిస్తుందండి. నాదెండ్ల మనోహర్ గారు ఒక పక్కన ఇటు ప్రక్షాళన చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఎర్రచందనం మీద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇన్ని బోర్డర్లు దాటి వెళ్ళిపోయిందండి అది. అవును. ఒక చైన్ లింక్ సిస్టమ్ ఒక స్టేట్ అయితే అనుకోవచ్చు. అవును. అందరు కనెక్టివిటీ అక్కడ దాకా వెళ్ళి ఆగింది. ఇట్లాంటివి అంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు పెద్దిరెడ్డి గారు, అంతేనా? ఖచ్చితంగానండి. అంటే ఇది పెద్దిరెడ్డి గారి యొక్క గొప్పతనం అనుకోవడానికి లేదు. ఆయన కూడా ఉండరు అయితే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. కాదు 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 ఇది స్కూల్ అలాంటిది. ఓకే ఓకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని ఎలా వాడుకోవచ్చు, వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి ఎలా, వాళ్ళకి కొంత లబ్ధి ఇచ్చి, ఇప్పుడు మనకి క్విడ్ ప్రోకో అంటున్నారు, అంటే మీరు ఇది తీసుకోండి మాకు ఇది ఇవ్వండి, ఓకే, ఇది ఎలా చేయొచ్చు అన్నటువంటి విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పిహెచ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో. సో వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఎలా వాళ్ళ లోబర్చుకోవాలి, అవసరమైతే డబ్బుతోటి కొట్టడం, లేదంటే వాళ్ళ ఉన్నటువంటి వీక్నెస్లతో ఆడుకోవటం. సో ఇవాళ డబ్బుతోటి పడనటువంటి వాళ్ళు 100లో 80% ఇంకా ఎక్కువే ఉండొచ్చు, దానికి లొంగకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళని చూసాం కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారి బెయిల్ కేసులోనే ఒక జడ్జి గారు పాపం పట్టుబడిపోయి చివరికి ఆయన చనిపోయాడు కొన్ని మనిషి. అలాగా ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనేటువంటిది అక్కడ నేర్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆయన అనుచరులే కదా వీళ్ళందరూ, ఆయన స్కూల్ నుంచి వచ్చినటువంటి బ్యాచే కదా వీళ్ళు. సో చక్కగా ఎవరిని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు మామూలు విషయం అండి, మనం ఇక్కడ నుంచి కారులో బయలుదేరితేనే ఒక రాష్ట్రం దాటుతూ ఉంటే వాడు చెక్ పోస్ట్ పెట్టి ఈ చివర ఆ చివర బోర్డర్లో చూస్తూ ఉంటారు, అడుగుతారు కనీసం. అవును. మరి ఒక లారీ తిరుపతిలో బయలుదేరి ఎర్రచందనం నింపుకొని ఎన్ని రాష్ట్రాలు దాటాలండి నేపాల్ వెళ్ళాలంటే? అవును. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కూడా పట్టుబడకుండా ఆ చివరి దాకా గమ్యం చేరింది అంటే ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయగలిగారు. ఒకటి మనీ పవర్, మజిల్ పవర్. ఒకటి అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నట్టే, ఇక్కడ కనుక వీళ్ళు లారీ బయలుదేరితే మళ్ళీ గమ్యస్థానం చేరే వరకు ఎవరు పట్టుకోవడానికి లేదు. అయితే నేపాల్ని మేనేజ్ చేయడం కొంచెం మర్చిపోయినట్టున్నారు. ఓహో. సో అక్కడ పట్టుబడ్డారు. అక్కడ నుంచి వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే, అది కూడా ఎలక్షన్ ముందే వచ్చింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్, దాన్ని ఆ ఫైల్లో పడేసి ఊరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రఖ్యాళన ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి కదా, ఆ తవ్వకాల్లో బయటపడ్డది ఇది. ఇలాగే మనం దీన్నొకటి దొరికింది కాబట్టి మనం అనుకుంటున్నామండి, దేశవ్యాప్తంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే వాటి మూలాలు ఎక్కడ తేలుతున్నాయి మీకు? ఆంధ్రప్రదేశ్. అవును. సో అది గుజరాత్లో పట్టుబడ్డా, లేకపోతే బాంబేలో పట్టుబడ్డా, మహారాష్ట్రలో పట్టుబడ్డా, లేకపోతే తెలంగాణలో పట్టుబడ్డా, బెంగాల్లో పట్టుబడ్డా, ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్ర నుంచి వస్తుంది అంటున్నారు. సో ఆంధ్రాలో మాత్రం ఎక్కడ పట్టుబడదు, అంత బయట రాష్ట్రాల్లో మాత్రమే పట్టుబడుతుంది. తర్వాత మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే 2014-19 మధ్యలో ప్రతి నెలకో 15 రోజులకో ఎర్రచందనం స్మగ్లర్స్ మీద దాడి జరిగింది, పోలీసులు రాగానే వాళ్ళు పారిపోయారు, ఇలాంటి వార్త మనం నిత్యం వింటూనే ఉండేవాళ్ళం. ఎన్కౌంటర్లో కొంతమంది తమిళనాడు కూలీలు కూడా చనిపోయారు అనేది మనం చూసాం. అవును. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎర్రచందనం స్మగ్లర్స్ని పట్టుకున్నామని కానీ, అక్కడ దాడి జరిగిందని కానీ, వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఇచ్చేసారని కానీ ఒక వార్తను విన్నామా? అంటే అంత ప్రశాంతంగా ఉందా? అంటే ఏంటంటే చేసేవాళ్ళే వాళ్ళు అయిపోయారు కదా. ఓకే. కాబట్టి ఇక వార్త అనేది బయటికి రాదు. చక్కగా చాప కింద నీరులాగా చక్క పెట్టేశారు. నాకు తెలిసి సుకుమార్ గారు కూడా దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని పుష్ప 1 తీసుకుంటారు. మరి ఇప్పుడు పుష్ప 2లో ఏం తీస్తారో చూడాలి. అంటే ఎంత వ్యవస్థీకృతంగా నేరాలు చేయటం మొదలు పెట్టారు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటుంది. వేరే క్రిమినల్స్ పనిచేస్తూ ఉంటే పట్టుకోవాల్సినటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళే క్రిమినల్స్గా మారి ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి వింటున్నాం. ఏకంగా ఏదో షిప్పే కొన్నారు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికాకి, ఆఫ్రికన్ కంట్రీస్ కంటే. కలలో అయినా ఊహించగలమా చెప్పండి? కలలో అయినా. అంటే ఇలాంటి ఊహించినటువంటి సంఘటనలు చూడటానికి మనందరం కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఈ ఏడాది 2 ఏళ్లలో ఇలాంటివి చాలా జరిగింది. ఓకే. ఈ వస్తానే ఉంటాయి మనం. ఓకే, మన ఊహకి కూడా అందనటువంటివి. ఎందుకంటే ఒక లారీ తిరుపతిలో బయలుదేరి, అది కూడా ఇల్లీగల్ గూడ్స్ వేసుకొని ఎర్రచందనం
నేపాల్ దాకా వెళ్ళగలదు అనేటువంటిది ఒక సామాన్య మానవుడి మీదకు అందుతుందా అది? కానీ జరిగింది కదా. అలాగే వేలాది లక్షలాది మెట్రిక్ టన్నుల బియ్యం, రేషన్ బియ్యం చక్కగా పోర్టుకి వెళ్ళి కాకినాడ పోర్టు దగ్గర నుంచి ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళగలవు అనేటువంటిది ఒక ఎమ్మెల్యేనే ఆ పని చేస్తాడనేటువంటిది మనం అనుకోగలమా? ఏదో వెనక రావు గోపాలరావును రాజనాల సినిమాల్లో చూసేవాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నాయి. 2024 సంవత్సరంలో కూడా అలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి మనం ఊహించినవి చాలా జరిగే అవకాశం ఉంది. ఎంతగా క్రిమినాలిటీ అనేటువంటిది వ్యవస్థలోకి చొప్పించారు అనేటువంటిది కింద స్థాయిలో ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న డీజీపీ వరకు చివరికి సిఎస్తో సహా ఎలా మేనేజ్ చేశారు, అందరూ కలిసి ఎలా చేశారు అనేటువంటిది ఇప్పుడు మనకి కనపడుతున్నది ఏంటంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఒక పై పార్ట్ మాత్రమే మనకు కనపడుతోంది. లోపల ఇంకా చాలా భయంకరమైనటువంటి ఒక్క లిక్కర్ స్కామ్ చాలండి. ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ ని పూర్తి స్థాయిలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎంత జరిగిందని. దాని ఒక ఫిగర్ బయటికి ఇవ్వడానికి కూడా ధైర్యం చాలట్లేదు. అంతకంటే ఎక్కువ ఉందేమో అనేటువంటి భయం. ఎందుకంటే 10 రూపాయలకి తయారయ్యేటువంటి క్వార్టర్ బాటిల్ని అంతకుముందు 60 రూపాయలు ఉంటే దాన్ని 200 రూపాయలు చేశారు అంటే అది కూడా అప్పుడు దొరికేటువంటి బ్రాండ్ కాదు. పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి లోకల్ మేడ్ తీసుకొస్తే ఏంటంటే ఒక్క క్వార్టర్ మీద ఎంత మిగిలి ఉంటుంది, ఇంటూ ఎన్ని లక్షల కోట్ల బాటిల్స్ అయి ఉంటాయి, ఇంటూ ఎన్ని నెలలు, ఇంటూ ఎన్ని సంవత్సరాలు, ఎక్కడికి వెళ్తుందో లెక్క. సార్ కాదు, ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సొసైటీలో ప్రజలకి ఆ అవేర్నెస్ అసలు వీటి ఫుల్ స్టాప్ ఉండదా అండి? అంజిగారు మనం గమనించాల్సింది అదేనండి. సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫ్రీబీస్ అనేటువంటి ఒక డ్రగ్ ఇచ్చేసి వాళ్ళకి, ఈ మాట అంటే కొంతమంది నన్ను విమర్శించవచ్చు కూడా, ఫ్రీబీస్ అనేటువంటిది డ్రగ్ లాంటి దాన్ని. నా దృష్టిలో ఈ ఉచితాలు అనేటువంటివి డ్రగ్స్ లాంటివి. ఎందుకంటే ఇవి చేసుకోవచ్చు ఇట్లాంటివి. 2,75,000 కోట్ల రూపాయలు మా అన్న మాకు బంచేశాడు దేవుడు అని చెప్పేసి అని వీళ్ళు భజన చేస్తూ ఉంటారు. ఈ భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. మనలాంటి వాడు ఎవరన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే బాబు మీకు పావలా ఇచ్చి అక్కడ 10 రూపాయలు పోతాందని చెప్పినా కూడా మన మీదకి వస్తారు వాళ్ళు. మా అన్న దేవుడు అంటారు. కాబట్టి వాళ్ళకి అది అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం కూడా అదే. వీళ్ళకి ఇది బారేస్తే మనం ఏం చేసినా పట్టించుకోరు. ఆయన ఎంతసేపటికి 2,75,000 74,000 కోట్లు అని చెప్తాడే కానీ తెచ్చిన అప్పులు 13 లక్షల కోట్లు ఎందుకైనాయి అంటే ఎవరు సమాధానం చెప్పరు. ఆ మిగిలిన 5-6 లక్షల కోట్లు ఎక్కడికి పోయిందంటే వాళ్ళ వరకు సమాధానం లేదు. అది ఈ ప్రజలకు అవసరం కూడా లేదు. ఈ పథకాలు తీసుకున్న ప్రజలకి మాది మాకు వచ్చింది కదా చాలు. ఆ ఉద్యోగస్తులకు కూడా నెప్పి తగిలేటట్టు జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేక వాళ్ళకు కూడా చక్కగా టైంకి 1వ తారీఖు జీతాలు ఇచ్చేసేసి మీకు కావాల్సినన్ని ఇది తీసుకోండి, మీ దందాలు మీరు చేసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేవాళ్ళు కాదు. మళ్ళీ కొడి చేత్తో పొర చేత్తో గుద్దేవాళ్ళు వీళ్ళు. ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళకి ఇచ్చేసాను కాబట్టి వీళ్ళు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఉచితాలు ఇచ్చిన వాళ్ళతో పాటు ఉద్యోగస్తులను కూడా మేనేజ్ చేసుకొని ఉంటే ముగ్గురు కూటమి కట్టినా కానీ గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రజలను ఆ మత్తులో పెట్టేశాడు. భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా చేయటం వలన ఇవాళ గవర్నమెంట్ మారింది. చూద్దాం సమాజం తలరాత, ప్రజల తలరాతన్నా మారుతుందా లేదా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది.